కర్మ క్రియ అన్ని మేమే అని అనుకోవడం సరైనది కాదు అని చెప్పని మాత్రమే నేను మీ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష అని చెప్పంటారు. అట్లా అధ్యక్ష పార్ట్ టైం స్వీపర్స్ రెగ్యులరైజేషన్తో పాటుగా వీళ్ళు ఏకగ్రీవంగా ఎంపికైనట్టుగా గ్రామ పంచాయతీల అధ్యక్ష, ఇది ఇంకా ఆశ్చర్యం. దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రామారావు గారు వారు స్వయంగా 2 పర్యాయాలు ఇదే శాసనసభలో ఏకగ్రీవంగా ఎంపికైనట్టుగా గ్రామ పంచాయతీలకు గత ప్రభుత్వం కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే ప్రకటించింది, మేమేదైతుందో 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి పేర్కొన్నారు అధ్యక్ష అని చెప్పండి. వీళ్ళు ఆ 7 లేదు, ఈ 10 లేదు. 3 సంవత్సరాలు గడుస్తున్నది. మీరిచ్చే 7 కానీ 10 కానీ దేనికి వినియోగపడతాయి? గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టబడేటటువంటి యొక్క వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అది త్రాగునీటి సరఫరాకు సంబంధించే కానీ, రోడ్ల నిర్వహణ కానీ, డ్రైనేజీ నిర్వహణ కానీ, వీళ్ళ గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అటువంటి ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి ఒక గ్రామ పంచాయతీలకు విడుదల చేయవలసినటువంటి ఒక నిధుల విడుదల లోపల ఏదైతుందో జాప్యం కావడం, వాస్తవంగా ఏదైతుందో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలను నిర్వహింపబడ్డట్టయితే ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. వాస్తవంగా ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పారితోషికం ప్రకటించడం లోపల ఉద్దేశం కూడా ఎన్నికల నిర్వహణ భారం వ్యయం రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుతుందనే ఒక భావనతో కూడా ప్రకటించడం జరుగుతుంది. అటు మీరు ఎన్నికల నిర్వహణ భారాన్ని ప్రభుత్వం తప్పించుకుంది, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు చెల్లించవలసినటువంటి ఒక మరి ఏదైతే మీరు డబ్బు 7 లక్షలు కానీ 10 లక్షలు కానీ మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పినారో అది కూడా ఇంతవరకు చెల్లించకపోవడము నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. గౌరవ మంత్రి గారు ఏదైతుందో వారి జవాబు లోపల వారు పేర్కొని వెంటనే ఈ మార్చి బడ్జెట్లో పెట్టి వారికి ఇప్పిస్తారని చెప్పని నేను భావిస్తున్నా అధ్యక్ష. వాళ్ళ ఇంకోటి అధ్యక్ష, స్వచ్ఛ భారత్ పారిశుద్ధ్య కార్యక్రమం అధ్యక్ష, వ్యక్తిగత మరుగుదొడ్లు. స్వాతంత్రం వచ్చిన 63 సంవత్సరాల తదుపరి కూడా మనం ఇంకా కూడా ఏ చెట్టు దాటుకో పుట్ట దాటుకో పోయేట పరిస్థితి ఏర్పడడం మన సమాజాన్ని మనం కించపరచుకున్నట్టు అవుతుంది. వీళ్ళందరికీ మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోవాలనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపట్టడము ఇది శుభ పరిణామం చెప్పటం. ఇది కొనసాగింపు, గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి కొనసాగింపు. గత ప్రభుత్వం 9,000 ఇస్తే మీరు 12,000 ఇస్తామని చెప్పట్టు సంతోషం అధ్యక్ష. కానీ నేనేమంటున్నా, వీళ్ళ గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు వారి నియోజకవర్గాన్ని ఏదైతున్నదో నేను 100% తీర్చిదిద్దినా అని చెప్పని నేను పేపర్లో ప్రకటించుకున్నా అధ్యక్ష. సంతోషం. మరి వారిలాగా మేము ఉండాలని కోరుకోవద్దు అధ్యక్ష. వీళ్ళ మీరు ఏదైతున్నదో ఐఎస్ఎల్ బిల్స్ 3 మాసాలుగా చెల్లింపు లేదని చెప్పంటున్నాను నేను. ఐఎస్ఎల్ బిల్స్ నేను కరీంనగర్ జిల్లాకు సంబంధించి చెప్తున్నాను. నేను మన సమావేశంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే వీళ్ళ మేము విధానాన్ని మార్చినాము, దీని ఏదైతుందో ఆన్లైన్ సిస్టంలో పేమెంట్ చేపిస్తామని చెప్పినారు అధ్యక్ష. వీళ్ళు ఆ సిస్టమ్ లేదు, ఈ సిస్టమ్ లేదు. 3 మాసాలకు వెళ్ళి ఎక్సెప్ట్ ఆ సిరిసిల్ల నియోజకవర్గాన్ని తప్ప మరి మాలాంటి నియోజకవర్గాల మాత్రం బిల్స్ ఒక్క సారంగపూర్ మండలంలోనే 30 లక్షల ఐఎస్ఎల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అని చెప్పి అంటున్నా. మీరు ఈ విధంగా విడుదల చేయవలసినట్టు ఒక నిధులను విడుదల చేయకుండా మీరు ఆశించిన ఫలితాలు ఏ విధంగా పొందగలుగుతారని చెప్పంట. నేను గౌరవ మంత్రి గారిని ఏదైతుందో ఈ ఐఎస్ఎల్ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి మీరు ప్రత్యేకమైన ఒక దృష్టిని సారించి నిధుల కొరత అనేది లేకుండా ఇవాళ ఏదైతుందో నిర్మాణం చేసుకున్నాక 24 గంటల లోపల చెల్లింపు చేసే విధంగా మీరు కార్యక్రమం చేపట్టండి. దయచేసి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఒక బిల్స్ అన్ని కూడా వెనువెంటనే చెల్లింపు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని మీ ద్వారా కోరుతూ అధ్యక్ష. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధనిక రాష్ట్రం, నిధులకు కొరత లేదు. కానీ ప్రతి నెల గ్రామ పంచాయతీ ఫ్రీజింగ్ పెడుతుంది, ప్రతి నెల ప్రతి డిపార్ట్మెంట్ ఫ్రీజింగ్ పెడుతుంది. అది ఎప్పుడు ఫ్రీజింగ్ వచ్చేది తెలియదు, ఎప్పుడు ఫ్రీజింగ్ ఎత్తివేసేది తెలియదు. గ్రామ పంచాయతీకి మీరా నిధులు ఇవ్వడం లేదు, వాళ్ళకు ఉండే నిధులు ఏదైతుందో అయితే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చినాయి, లేదా వాళ్ళు పన్ను రూపేణ సమకూర్చుకున్న నిధులు. అటువంటి గ్రామ పంచాయతీల మీద మీరు ఫ్రీజింగ్ పెట్టి వాళ్ళ నిధులను వాళ్ళు వాడుకోకుండా మరి ఆంక్షలు ఏర్పాటు చేయడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పని మీ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. దయచేసి ఏదైతుందో ఈ ఫ్రీజింగ్ అనేది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. దయచేసి ఏదైతుందో ఈ ఫ్రీజింగ్ అనేది రాకుండా చూడాలని చెప్పని కూడా నేను మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతుందో 200 రూపాయలు ఇచ్చింది, మేము 1000 రూపాయలు ఇస్తున్నామని చెప్పట్టు చాలా సంతోషం అధ్యక్ష. అంతకంటే ముందున్న ప్రభుత్వం 75 రూపాయలు ఇచ్చింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు 200 చేసిన దాన్ని, వీళ్ళ మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు 1000 రూపాయలు చేసింది.
సంతోషం అని చెప్పి అంటున్నాం. కానీ ఆ 1000 రూపాయల చెల్లింపు ఏదైతుందో గత ప్రభుత్వ హయాంలో మేము 5th of every month ఖచ్చితంగా లబ్ధిదారుడికి ఏదైతుందో పెన్షన్ లభిస్తుంది. ఇవాళ మీ పెన్షన్, మీ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు చెల్లింపు అయ్యేది తెలియదు. ఇవాళ ఏదైతే ఇప్పుడు వీఆర్ రన్నింగ్ ఇవాళ 22 తారీఖు అనుకుంటే గత మాసం కూడా ఇంతవరకు చెల్లింపు లేదు. మరి ఇట్లయితే మనం పెన్షన్ల ప్రక్రియను ఏ విధంగా మరి విశ్వాసాన్ని నింపగలుగుతామని చెప్పని మీ ద్వారానే గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. దయచేసి పెన్షన్ల పంపిణీ అనేది మనం ఇచ్చే మొత్తం 1000 రూపాయలు, మారిన పరిస్థితులు, పెరిగిన ధరలకు అనుగుణంగా 1000 రూపాయలు చేశారు మీరు, సంతోషం. కానీ అదేదైతుందో ఖచ్చితంగా 5 తారీఖు లోపల చెల్లింపు చేసే విధంగా చర్యలు చేపట్టండి. అప్పుడు మాత్రమే మనం లబ్ధిదారుల విశ్వాసం నింపగలుగుతాం. ఇలా మీరు అర్హతకు అనుగుణంగా పెన్షన్ అందరికి ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ పొందడానికి అర్హత ఏదైతున్నదో గ్రామీణ ప్రాంతంలో 1,50,000 రూపాయల ఆదాయం, పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయల ఆదాయం అని చెప్పని మీరు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. GOMS నెంబర్ 23 డేటెడ్ 25/11/2014. ఇందులో మీరు పేర్కొన్నది గ్రామీణ ప్రాంతంలో 1,50,000 రూపాయలు, పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలు అధ్యక్ష. మీరు అమలు చేసేది ఏంటి అధ్యక్ష? అంగన్వాడీ హెల్పర్కు వేతనం ఎంత ఉంటుంది అధ్యక్ష? అంగన్వాడీ హెల్పర్ విల్ గెట్ అబౌట్ 3,000 to 4,000. 4,000 రూపాయల హానిరోరియం వచ్చేటటువంటి అంగన్వాడీ హెల్పర్ 12,48 రూపాయలు వస్తే నువ్వు ఏదైతుందో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నావు కాబట్టి నీకు ప్రభుత్వ పథకం లబ్ధి వర్తించదు, నువ్వు పెన్షన్కు అర్హుదారుడివి కాదు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? వీళ్ళ అంగన్వాడీ వర్కర్ కానీ, హెల్పర్ కానీ, వీళ్ళ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఏదైతుందో ఉద్యోగ భద్రత లేదు. ఇవాళ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసేటటువంటి ఒక ఏ కార్మికుడే కానివ్వండి కాక అధ్యక్ష, ఎవరు చూసినా నెలకు 5,000, 6,000 కంటే ఎక్కువ లేదు. అరే మేమే పెట్టినాం, ఏమంటున్నా మేమే పెట్టినాం, మీరు తీర్చిదిద్దండి నాయన, మేము కాదండలేము. నేను ఉద్యోగం గురించి మాట్లాడడం లేదు, పెన్షన్ గురించి మాట్లాడుతున్నా. నేను క్రమబద్ధీకరణ గురించి మాట్లాడడం లేదు. క్రమబద్ధీకరణ అనేది వేరే అంశం. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ శాంక్షనింగ్ ఆఫ్ ది పెన్షన్. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఏదైతుందో పెన్షన్ వర్తించదు అనే ఒక నిబంధన సరి అయింది కాదు. అట్లాగే ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు అధ్యక్ష. దళితుల్లో సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా కుటుంబానికి ఆర్థిక ఆదాయం ఉండదు అధ్యక్ష. ప్రభుత్వం హానిరోర్యం ఏదైతుందో 2,000, 3,000 ఇస్తున్నది అధ్యక్ష. నువ్వు ప్రభుత్వంకి వెళ్ళి దళిత సర్పంచే కానీ, ఎంపీటీసే కానీ హానరోరియం పొందుతున్నాడు కాబట్టి నువ్వు పెన్షన్ పొందడానికి అర్హత లేదు. మరి మంత్రి గారి దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ as requested by the project director DRDA Warangal, it is clarified that public representatives such as sarpanchas, MPTCs, MPPs, ZPTs and those who are getting honorarium from government are not eligible for sanction of Asara pension. నేనేమంటున్నా, కనీసం దళితుల వాళ్ళకని ఇవ్వండి. దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు వాళ్ళకి ఏదైతుందో దయచేసి మీరు వాళ్ళ పెన్షన్ ఇవ్వాలని చెప్పని నేను కోరుతున్నా. అట్లాగే సమాజంలో మీకు తెలియదు కాదు మేడం, వీళ్ళ నెగ్లెక్టెడ్ ఉమెన్ ఉన్నారు అధ్యక్ష, వీళ్ళ డైవర్స్ ఉమెన్ ఉన్నారు, భర్తలు వదిలేసిన వాళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళు నిజంగా కూడా ఒక వీడియో, భర్త చనిపోయినటువంటి ఒక మహిళ నా అదృష్టం బాగాలేదు, నేను భర్తను కోల్పోయినా అని చెప్పని ఒక నిర్ణయానికి వస్తుంది. కానీ ఈ భర్త వదిలేసి ఇంటి మీద ఉంటే సమాజం చిన్నచూపు చూస్తుంది. అటువంటి సమాజం చిన్నచూపు చూస్తున్న అటువంటి యొక్క ఈ భర్తలు వదిలేసి ఇంటి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతుందో గత ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది. 200 రూపాయలు. ఇవాళ మీరేమంటుండ్రు, భర్తలు వదిలే ఇళ్ళ మీద ఉన్నంత మాత్రాన భర్తలు చనిపోలేదు కదా. అరే వాడు భర్త ఎప్పుడు విడిచిపెట్టిండో తెలియదు, ఇంటి మీద వాడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. సమాజం చిన్నచూపు చూపబడుతుంది. స్పీకర్ మేడం ధన్యవాదాలు. జీవన్ రెడ్డి గారు పెద్దలు, గౌరవనీయులు, మా జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష. వారు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తూ ఉన్నారు, ధన్యవాదాలు. అదే సమయంలో వారి దృష్టికి నేను 2 విషయాలు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. ఒకటి, గతంలో వారి ప్రభుత్వం
200 రూపాయల పెన్షన్ ఇచ్చేదని వారే చెప్పారు. వాస్తవం అధ్యక్ష. 200 రూపాయల పెన్షన్ వారు ఇచ్చింది మొత్తం తెలంగాణలోని 10 జిల్లాల్లో కలిపి 29,10,000 మందికి మాత్రమే అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేయడం, 500 రూపాయల పెన్షన్ని 1500 చేయడం, 29 లక్షల మందికి కాదు అధ్యక్ష, 29 లక్షల మందికి కాదు, వారిచ్చిన దానికంటే దాదాపు 9 లక్షల మందికి ఎక్కువగా పెన్షన్లు ఇస్తున్న విషయాన్ని గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గతంలో వారి ప్రభుత్వం సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది అధ్యక్ష పెన్షన్ల మీద. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 4,693 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో పెన్షన్లకి కేటాయించిన విషయాన్ని వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. వారు పెద్దలు చెప్పారు ఓ మాట, మీరు మరి ఇవన్నీ చేయడం లేదు అన్నారు పెద్దలు గౌరవనీయులు. వారు మేము చేస్తున్న మంచి కార్యక్రమాలను కూడా అభినందించుంటే బాగుండేది, ఎందుకంటే వారి నుంచి అది మేము ఆశిస్తాం అధ్యక్ష. గౌరవనీయులు గతంలో వారు చేయని మేము చేస్తున్నప్పుడు హర్షిస్తారేమో అనుకున్నాం. వారి సొంత నియోజకవర్గం జగిత్యాల అధ్యక్ష. పెద్ద మొత్తంలో బీడీ కార్మికురాలైన అక్క చెల్లెలు ఉంటారు అధ్యక్ష. జీవన్ రెడ్డి గారికి కూడా స్వయాన కలిసి గతంలో వారి మంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్నా మాకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి 100 సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా ఏనాడు కనికరించలేదు అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని బీడీ కార్మికురాలైన అక్క చెల్లెలు ఎవరైతున్నారో తాము కొవ్వొత్తిలా కరిగిపోతూ ఆ కుటుంబానికి వెలుగునిచ్చే ఆ అక్క చెల్లెలు 4 లక్షల పైచిలకు మందికి నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి వారికి నేను. ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, మీరు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ రకంగా పెంచారు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారిని నేను గుర్తించమని కోరేది ఒకటే అధ్యక్ష, ఈ దేశంలో ఈరోజు 29 రాష్ట్రాలుంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కంటే అత్యధికంగా పెన్షన్లు చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా వారికి నేను గుర్తు చేస్తూ, మీరు సూచనలు ఇవ్వండి, తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. అదే రకంగా వారు మంచి విలువైన సూచనలు కొన్ని ఇచ్చారు, తప్పకుండా వాటికి కూడా సమాధానం చెప్తాం అధ్యక్ష. కానీ మరి మాకు సూచనలు ఇచ్చేటప్పుడు మేము చేస్తున్న మంచి పనిని కూడా హర్షిస్తే బాగుండేది, పెద్దల వారి హోదాకు తగిన విధంగా ఉండేదని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను వారు చేసిన కార్యక్రమాలు అన్నీ చెప్తున్నా. నేను ఏది కూడా వారు ఏది చేసిందని చేయటం లేదు అని చెప్పడం లేదు. నేను ఇవాళ గౌరవ మంత్రి గారు లేస్తే నేను ఈల్డ్ అయినా, ఎందుకైనా నేను ఈ భర్తలు వదిలేసినట్టు ఒక మహిళల గురించి ఏదైనా మంచి మాట చెప్తారని చెప్పాను. కానీ ఏదైతుందో ఆ భర్తలు వదిలేసిన మహిళలు అంటే మరి ప్రభుత్వానికి ఎందుకు జాలేదో మాకు తెలుసలేదు అధ్యక్ష. వీళ్ళ ఇంటి మీద ఉంటున్న అధ్యక్ష, సంవత్సరాల తరబడి ఆ సమాజం చే చిన్న చూడబడుతున్నారు. అటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయమని చెప్తున్నాను ఇవాళ అధ్యక్ష. మీరు ఇస్తున్న సంతోషం మేము మీరు చెప్పింది ఇస్తున్నాం చెప్పినాం. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష లోటు బడ్జెట్, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్ ఉండి కూడా మారిన అనుగుణంగా అన్ని రాష్ట్రాలు కూడా ఏదైతే ఈ గతం లోపల ఇస్తున్నట్టు ఒక పెన్షన్ ను పెంపు చేయడం జరిగింది. మీరు కూడా పెంపు చేయడం సంతోషం. మేము వచ్చినా చేస్తాం చెప్పి ప్రకటించాం, మేము వచ్చినా చేస్తాం. రేపు మేము అధికారానికి వస్తే ఎంత చేస్తాం అప్పుడు చూడండి అని చెప్పి అంటున్నా. ఇంతకే అది అవుతే ఎట్లా మీరు అధ్యక్ష? ఇవాళ పెన్షన్ తో పాటుగా బీడీ కార్మికుల పెన్షన్ గురించి పేర్కొన్నారు అధ్యక్ష. మంచిగా మాట్లాడుతున్నా. బీడీ కార్మికుల పెన్షన్ గురించి చెప్పారు అధ్యక్ష, చాలా సంతోషం. మీరు బీడీ కార్మికుల పెన్షన్ ఇస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు? ఆసరా పెన్షన్ పొందుతున్న వారికి బీడీ కార్మికుల పెన్షన్ అర్హత లేకుండా చేశారు. ఆసరాకు బీడీ కార్మికులకు సంబంధం ఏంటి అధ్యక్ష? ఆసరా ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఓల్డ్ ఏజ్, విడో, డిజేబుల్. ఇవాళ బీడీ కార్మికులు జీవన భృతి, ఈ జీవన భృతి అనేది ఏదైతుందో బీడీ చేస్తున్న ప్రతి కార్మికురాలికి ఏదైతుందో ఎవరైతే పిఎఫ్ చెల్లిస్తున్నో వారికి అందరికీ లభింపచేయాలి. మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? అత్త కోడలు పంచాయతీ పెడుతున్నారు. ఈ కోడలు ఏం చేయాలి? ఏమో అత్తం ఉండాలి, నాకు ఎక్కడ మోపైంది, అది పెన్షన్ ఎత్తుకుంటుంది, నాకు అత్త లేదు, అది ఎన్నడు పోతుందో, నాకు ఎన్నడు వస్తుందో. ఇది ఎక్కడ సమస్య అధ్యక్ష? దయచేసి అత్త కోడలు పంచాయతీ పెట్టకండి. అత్త పెన్షన్ అత్తకే, కోడలు పెన్షన్ కోడలుగా ఇవ్వండి అని చెప్పి అంటున్నాం. అట్లాగే బీడీ కార్మికుల పెన్షన్లు ఇంకొకటి ఉంది అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నా. మీరు 50 సంవత్సరాలు నిండినట్టుగా బీడీ కార్మికురాలు వారికి అర్హత ఉన్నప్పటికీ కూడా వారికి ఈపీఎఫ్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని ఇక్కడ పెన్షన్ మంజూరు తొలగిస్తున్నారు. ఈపీఎఫ్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు రిటైర్మెంట్ పదవి విరమణ పొందితే మాత్రమే వస్తుంది. వాళ్ళ వయసు ఏదైతుందో 50 దాటినప్పటికీ ఆరోగ్య రీత్యా వాళ్ళు పని చేయగలిగే సామర్థ్యం ఉండడంతో ఏదైతుందో అధ్యక్ష
ఇవాళ మెయింటైన్ కావాలంటే